హాయ్ ఫ్రెండ్స్, నర్సరీ షాలో ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దేవి ఉంటే పందిరి చెప్తది, ఇల్లాలు లక్ష్మి వాకిలి చెప్తది. ఇల్లు వాకిలి లక్షణం ఇల్లాలు ఎప్పుడో అంటారు. ఆడది మంచిదైతే సంసారం వెళ్ళదీస్తది. మొగోడు లంగైనా దొంగైనా తాగు ఓతోడైనా తిరుగు ఓతోడైనా ఇంత భార్య తెలివి కలదైతే తెలివిగా సంసారం వెళ్ళదీస్తది. అట్లా సంసారం వేసిందాన్ని ఆడదంటారు, కట్టెలు మోసిందాన్ని కాడదంటారు. ఈ భర్త తోడన్నారు, భర్తకు భార్య తోడన్నారు అని ఆ గడియ లోపల నా అర్థాన్ని నీవు కలగల్ల నీ ముఖము కలాంటి ముఖము చిన్న వస్తున్నావు. ఎవరన్న నిన్నే ఉందన్నరా, ఎందుకు బాధపడ్డవు? మూట మనుషుల పిల్లలు ఎన్నో పొగని కీడు నీకున్న బాధ నాతో చెప్పలే సుక్కులాంబదేవి. ఏది కోరుకుంటే కలిస్తే కోరుకొస్తే రాయి
తైసికి తైసి ఏది కోరుకున్నాను అవసరమైతే ఈ లక్కారం గ్రామం రేపు పొద్దు వచ్చేలక నీకు పాటలే నీ తాతదారిని ముత్తాతని అవసరమైతే వచ్చేసరికి నేను ఇక్కడ సర్పంచ్ గానే పెడతా మరి బంగారం ఇల్లు పెట్టినట్టే ఏం కావాలి కోరుకో నానా ప్రాణేశ్వర ఏం కోరుకుంటాను నాకు ఇస్తారన్నా అయ్యా మనకేమో తక్కువ ఉన్నది ఎండు ఉన్నది బంగారం ఉన్నది పువ్వులు ఉన్నాయి సాగలున్నాయి నారా ఎండు ఉంటే ఎవరి పాలు బంగారం ఉండి ఎవరి పాలు అక్కడ బంగారం తీసిపోని తలాపు పెట్టుకొని పట్టుకుంటే ఎల్లారు వేసినాక అమ్మాని పిలవదు బాపు అని పిలవదయ్యా అమ్మాని పిలవదయ్యా సుతులు ఉంటేది ఎందుకంటే ముందు గదుల కొరకంటారు కొడుకులు ఉంటేది ఎందుకంటే తల్లిదండ్రులు చచ్చిపోయిన నాడు తలకు రాయి పెట్టి మన కొంటొస్తున్నాడు మన పేరు మీద కొండంత పండుగ చేస్తున్నాడు అందుకంటున్నారా రేపటి కాలాన మనము చచ్చిపోతే మనకు తలకో రాయి పెట్ట మనకొక్క కొడుకు లేడు అలా మన కూర్చొని గడవనందుకు మనకొక్క మించలేదయ్యా కొడుకుంటే ఎవరారా తల్లిదండ్రులు చచ్చిపోతే వాళ్ళు దానం చేసుకుంటారు కానీ ఎంతైనా కానీ మగవాళ్ళ బిడ్డ వండుకుంటారు మగోరికి ఎంత దుఃఖం వచ్చినా రెండు మోకాళ్ళ సందుల తరగా పెట్టుకొని నాలుగు తొలగిస్తాడు గాని మగోడు కొల్లెత్తి ఎడవాలంటారు ఒక్క బిడ్డ మన మోకాళ్ళు ముందరి పోయి మోసేతులకు పోయి మన మంచాల వాడి ఒకవేళ మన మరణం అయితే మన మరణమైన సంగతి మన బిడ్డలు తెలవదే అయ్యో నా తల్లి మరణమైందాడనవ్వా మా నాయన మరణమైందాడనాని మన బిడ్డలు ఏ సేళ్లలో ఉన్న శిలకల్లో ఉన్న సేనక శిలకరక ఇల్లనక భూవరక తలవరక తలవరక ఇక ఏడు చనిపేరమల పొడుగుతవాడి మన బిడ్డలేడవంగా ఇవాడ కట్టోళ్ళు చూసి ఆవాడ కట్టోళ్ళు చూసి నా బిడ్డని అవ్వయ్య ఆఖరి మాటకు నోసుకోవద్దు కదా బిడ్డో మీ బంగారు చేతులతో ఇంత చీకటి అని వాడకట్టోళ్ళు ఎడవంగ మన బిడ్డలు ఎడవంగ ఇక సత్యనామల అందుకే అంటారు జరిగింది ఎవరైనా ఎప్పుడవు గాని జరగబోయేది మాత్రం ఏ మానవుడు ఎప్పుడు ఏ నిమిషానికి ఏమి జరుగుతో ఎవరికి తెలవాలి ఎవరి ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరికి తెలవాలట ఇవాళ జరిగేది పండుగ ఈ సాతిని వారి ఇళ్ళల్లా చక్కని కొడుకు అవినాశి ప్రారంభంగా
కన్న తల్లికేము ఎప్పిపాయ కన్న తండ్రికేము ఎప్పిపాయనా కొడుకా నా కొడుక అవినాశుడు వేడబోతివి నా కొడుకో నువ్వు పుట్టినాడు మేము సంబరపడ్డము సంతోషపడ్డము అయ్యా వీరికి ఏడాది గడిచిపోయే నా కొడుకో అదో మన ఇల్లు తిన్నబోయింది కొడుక మన వాడ తిన్నబోయిందిరా అయ్యా కొడుకో 24 ఏళ్ళకే అర్ధాయి తనుకోని వచ్చిన కొడుకా అందుకే అంటారు కన్నోళ్ళ ముందర కడుపులో పుట్టినోళ్ళు దూరం అయితే కన్నోళ్లకు కాట్ల వరదాక దుఃఖమే ఉంటది అవ్వా ప్రారంభంగా కన్న తండ్రి శ్రీనివాసుకేమి ఎప్పిపాయే ఆ కన్న తల్లి విజయమ్మకేమి ఎప్పిపాయనా శ్రీనివాసు నేను వెళ్ళిపోతున్నా బాబు విజయమ్మ కన్న కడుపు గంట వెళ్ళిపోతాను నాకు సేవల్లా తెలకల్లా నా కొడుక కొడుకో వీడికి ఏడాది కలిసిపోయిన కొడుక రేపు తెల్లవారితే ఆ యువనిళ్ళకు వాళ్ళు ఓతని కొడుకో నీళ్ళు చిన్న ఓతని కొడుక వాడ చిన్న ఓతని రాయ్యా కొడకరారా కొడక వల్ల చూడు ఈ అటువంటి జాతిని వారి ఇళ్ళల్లా అవినాశం ప్రారంభపోతే కన్న తండ్రి అడాది పొద్దు అట్టి ఓ నాయనారు కొడకారు వేడబోతురాని కొడుకు కొడుకు బాధపడుతున్నారు ఏమిటమ్మా నేను ఏ జన్మ లోపల ఏ బాబు వేసిందో నా గడపాల కొడుకులు నాటికి తెలుసు